ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ విశ్లేషణ మీరు విన్నప్పుడు బైబిల్‌ని ఇంత క్షుణ్ణంగా చదవాలా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు జేరస్ నెట్‌వర్క్. నా పేరు ఎనోష్ జేరస్. ఒక చీకటి రాత్రి ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి ఆయనకి మరణశిక్ష పడింది. ఇది కేవలం ఒక మతపరమైన తీర్పు కాదు. ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ హత్యకు దారితీసిన ఒక అపవిత్ర ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగస్వాములు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరంటే సద్దూకయ్యులు, పరిసయ్యులు, అప్పటి రోమన్ గవర్నర్ పొంతి పిలాతు. అధికారం కోసం రోమన్లతో చేతులు కలిపిన యూదు మత పెద్దలు అంటే సద్దూకయ్యులు, తన పదవిని కాపాడుకోవాలనుకున్న ఒక రోమన్ గవర్నర్ పొంతి పిలాతు, మరియు ప్రజల మీద తమ పట్టు కోల్పోతామనే భయంతో ఉన్న మరొక వర్గం పరిసయ్యులు. ఒకవైపు అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్న సద్దూకయ్యులు, మరోవైపు ప్రజల్లో పలుకుబడి ఉన్న పరిసయ్యులు. ఈ ఇద్దరు బద్ధశత్రులు ఒకే ఒక్క వ్యక్తి విషయంలో ఏకమయ్యారు. ఆయనకు పెరుగుతున్న జనాదరణ వాళ్ళ అధికార పీఠాలను కదిలించింది. చివరికి రోమన్ గవర్నర్ పొంతు పిలాతు అండతో వాళ్ళు పన్నిన రాజకీయ వ్యూహమే నజరేయుడైన యేసును శిలువకు అప్పగించింది. ఈ రోజు మనం యేసుక్రీస్తు వారి మరణం వెనుక ఉన్న ఈ భయంకరమైన రాజకీయ కుట్రను బయట పెట్టబోతున్నాం. ఈ కుట్ర అధికారం అనే కుర్చీ కోసం జరిగిన ఒక చారిత్రక హత్య. ఈ రాజకీయ కుట్రను సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మనం మొదటి శతాబ్దపు యూదయలోకి వెళ్ళాలి. ఆ దేశం రోమన్ సామ్రాజ్యం యొక్క కఠినమైన పాలనలో నలిగిపోతుంది. ప్రతి చోట రోమన్ సైనికులు, మోయలేని పన్నుల భారం, స్వేచ్ఛ కోల్పోయామనే ఆవేదన. ఇలాంటి వాతావరణం ఏ క్షణంలోనైనా ఒక పెద్ద విప్లవంగా మారే ప్రమాదంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే యూదు సమాజంపై పట్టు కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి: పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు. పూర్తిగా సబ్జెక్ట్ అర్థం కావాలి అంటే మొదటిగా సద్దూకయ్యులెవరు, పరిసయ్యులెవరు అనేది ఒక అవగాహనకు రావాలి మనం. ఈ సద్దూకయ్యులు ఆ కాలంలోని ఉన్నత వర్గం. వాళ్ళలో తరతరాలుగా వస్తున్న యాజకులు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళ అధికారానికి గుండెకాయ యెరూషలేములోని మహా దేవాలయం. ఈ సద్దూకయ్యుల ప్లాన్ చాలా సింపుల్ గా ఉండేది: రోమన్లతో మంచిగా ఉంటూ ఉన్న అధికారాన్ని కాపాడుకోవటం. ఈ వైఖరి వల్ల చాలా మంది సామాన్యులు వాళ్ళను రోమన్లకు దేశాన్ని అమ్మేసిన వాళ్ళుగా చూసేవారు. వాళ్ళ నమ్మకాలు కూడా రాజకీయాలకు తగ్గట్టే ఉండేవి. వాళ్ళు కేవలం మోషే రాసిన మొదటి 5 పుస్తకాలను అంటే ధర్మశాస్త్రం మాత్రమే నమ్మేవారు. అందుకే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారనే పునరుద్ధానాన్ని, దేవదూతల ఉనికిని, మరణం తర్వాత జీవితాన్ని పూర్తిగా తిరస్కరించారు. చనిపోతే అంతా అయిపోతుంది అనేది వాళ్ళ సిద్ధాంతం. రెండోది పరిసయ్యులు. వీళ్ళు ప్రజల మనుషులు. పరిసయ్యులు ప్రజల్లో ఎక్కువగా కలిసిపోయిన వాళ్ళు. ప్రజల్లో వీరికి విపరీతమైన పలుకుబడి ఉండేది. వీరి అధికారం దేవాలయానికి మాత్రమే పరిమితం కాలేదు, అది దేశమంతటా ఉన్న ప్రజల మధ్య ఉంది. వాళ్ళు ఊర్లలోని సమాజ మందిరాల్లో సామాన్య ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించేవారు. సిద్ధాంతపరంగా వీళ్ళు సద్దూకయ్యులకు పూర్తి వ్యతిరేకం. బైబిల్తో పాటు తరతరాలుగా వస్తున్న మౌఖిక ధర్మశాస్త్రాన్ని, ఓరల్ లాని కూడా కఠినంగా పాటించేవారు. అందుకే వీరు దేవదూతలను, ఆత్మ శాశ్వతంగా ఉంటుందని, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారనే పునరుద్ధానాన్ని గట్టిగా విశ్వసించేవారు. ఈ రెండు వర్గాల మధ్య చాలా విషయాల్లో పెద్ద గొడవలు జరిగేవి. సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని తిరస్కరిస్తే పరిసయ్యులు దాన్ని బలంగా నమ్మేవారు. ఇదే విషయం మత్తయి సువార్త 22 అధ్యాయం 23 ఉంటుంది. సద్దూకయ్యులు రోమన్లకు సహకరిస్తే పరిసయ్యులు యూదుల సాంప్రదాయాలను కాపాడుకోవటం కోసం ఎక్కువ దృష్టి పెట్టేవారు. ఎప్పుడూ కొట్టుకునే ఈ రెండు వర్గాలకు గలిలయలోని నజరేతు నుండి వచ్చిన యేసుక్రీస్తు రూపంలో ఒక ఉమ్మడి శత్రువు కనిపించాడు. యేసుక్రీస్తు ఇద్దరికీ వేరువేరు కారణాల వల్ల ఒకేసారి ప్రమాదకరంగా మారాడాయన. సద్దూకయ్యులకైతే యేసుక్రీస్తు వాళ్ళ అధికారానికి, డబ్బుకు నేరుగా దెబ్బ కొట్టాడు. ఆయన దేవాలయాన్ని దొంగల గుహ అని పిలిచి అక్కడి వ్యాపార బల్లలను తిరగవేయటం వాళ్ళ అధికారంపై దాడిలా అనిపించింది. ఆయనకు పెరుగుతున్న జనాదరణ చూసి ఇది పెద్ద తిరుగుబాటుగా మారితే రోమన్లు వచ్చి తమ అధికారాన్ని పీకేస్తారని వారు భయపడ్డారు. పరిసయ్యులకైతే యేసుక్రీస్తు వాళ్ళ మతపరమైన అధికారాన్నే ప్రశ్నించాడు. ఆయన వాళ్ళను అందరి ముందు వేషధారులని, సున్నం కొట్టిన సమాధులు అని విమర్శించటం, పాపాలను క్షమించే అధికారం తనకు ఉందని చెప్పడం వాళ్ళ పునాదుల్ని కదిలించింది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు తమ ఉనికికే ప్రమాదంగా మారిన యేసుక్రీస్తును అడ్డు తొలగించుకోవడానికి ఈ రెండు బద్ధ శత్రువులు చేతులు కలిపారు.
ఈ కుట్రలో అసలైన శక్తి ఆనాటి రోమన్ గవర్నర్ పొంతి పిలాతు అయితే, ఇంకొక వ్యక్తి సద్దూకయ్యుల వర్గానికి చెందిన యోసేపు కైప. మొదట పొంతి పిలాతు గురించి తెలుసుకుందాం. పొంతి పిలాతు కేవలం కథల్లోని వ్యక్తి కాదు. 1961లో కైసరియలో దొరికిన ఒక శిలాఫలకంపై పొంతి పిలాతు యూదయ ప్రిఫెక్ట్ అని స్పష్టంగా చెక్కబడి ఉంది. ఇది ఆయన నిజంగా ఉన్నాడని చెప్పే ఒక బలమైన పురావస్తు ఆధారం. క్రీస్తు శకం 26లో తిబెరియస్ చక్రవర్తి పిలాతును యూదయ ప్రాంతానికి గవర్నర్ గా నియమించాడు. అతని పని ఒక్కటే, శాంతి భద్రతలను కాపాడటం, పన్నులు వసూలు చేయటం మరియు ఎలాంటి తిరుగుబాటునైనా ఉక్కుపాదంతో అణిచివేయటం. అయితే యూదుల సంప్రదాయాలంటే గౌరవం లేని పిలాతు పాలన గొడవలతో నిండిపోయింది. పిలాతు రోమన్ చక్రవర్తి బొమ్మ ఉన్న జెండాలను యెరూషలేములోనికి పంపినప్పుడు వేలాది మంది యూదులు ప్రాణాలకు తెగించి నిరసన తెలిపారు. వాళ్ళ ఐక్యత చూసి షాక్ అయిన పిలాతు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంకోసారి యెరూషలేముకు నీళ్లు తీసుకురావడానికి యెరూషలేము దేవాలయ ఖజానాలోని డబ్బును వాడుకున్నప్పుడు పెద్ద గొడవ జరిగింది. నిరసన తెలిపిన వారిపై సైనికులతో దాడి చేయించగా ఆ ఘర్షణలో చాలా మంది చనిపోయారు. ఈ సంఘటనలు పిలాతుకు ఒక విషయం నేర్పించాయి. యూదయలో గొడవలు జరిగితే ఆ వార్త రోమ్కి చేరితే తన పదవికే ప్రమాదం అని అతనికి అర్థమైంది. ఇంకొక శక్తి యోసేపు కైప. ఇతను ఒక రాజకీయ చతురుడు. ఇతను సద్దూకయ్యుల నాయకుడు మరియు యూదుల ప్రధాన యాజకుడు. 1990లో యెరూషలేము దగ్గర దొరికిన ఒక పాత ఎముకల పెట్టుపై యోసేపు కైపా కుమారుడు అని రాసి ఉండటం కైపా కూడా చారిత్రక వ్యక్తి అని చరిత్ర బలపరుస్తుంది. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడిని నియమించేది, తీసేసేది రోమన్ గవర్నరే. చాలా మంది కొద్ది కాలమే పదవిలో ఉండేవారు. కానీ కైపా ఏకంగా దాదాపు 18 సంవత్సరాలు, క్రీస్తు శకం 18 నుండి 36 వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఇది అతని రాజకీయ తెలివికి నిదర్శనం. అతను ఒకేసారి రోమన్లతో మంచిగా ఉంటూ తన ప్రజలకు నాయకుడిగా కనిపించాలి. అతని అంతిమ లక్ష్యం ఏంటంటే యెరూషలేము దేవాలయాన్ని కాపాడటం. యూదుల వైపు నుండి ఏ చిన్న గొడవ జరిగినా రోమన్లు వచ్చి దేవాలయాన్ని నాశనం చేస్తారని అతని భయం. ఇప్పుడు మనకి ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, ఒక క్రూరమైన తన కుర్చీని కాపాడుకోవాలనుకునే రోమన్ గవర్నర్, మరొక తెలివైన దేవాలయాన్ని కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్లే యూదుల నాయకుడు. ఇద్దరికి శాంతి అవసరం యెరూషలేములో. ఈ అవసరమే వారి మధ్య ఒక ప్రమాదకరమైన కుట్రకు దారితీసింది. పిలాతు కైపా మధ్య ఒక సున్నితమైన రాజకీయ బ్యాలెన్స్ నడిచేది. కైపా యెరూషలేమును ప్రశాంతంగా ఉంచినంత కాలం పిలాతు అతని అధికారానికి అడ్డురాడు. ఈ బ్యాలెన్స్ మధ్యలోకి ఒక కొత్త తుఫాన్లా వచ్చాడు. అప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు. ముఖ్యంగా చాలా టెన్షన్ గా ఉండే పస్కా పండుగ టైంలో యేసుక్రీస్తు యెరూషలేములోనికి ఒక రాజులా ఎంట్రీ ఇవ్వటం, ప్రజలందరూ హోసన్నా హోసన్నా అంటూ ఆయనకు స్వాగతం పలకటం అధికార కేంద్రాలలో ప్రమాద గంటికలు మోగించింది. ఆ సమయంలో రోమన్ల పాలన నుండి విముక్తి కోసం ఎదురు చూసే లక్షలాది యాత్రికులతో నగరం నిండి ఉండింది. ఇలాంటి సమయంలో ఒక చిన్న నిప్పురవ్వ చాలు దేశమంతా తిరుగుబాటు మంటల్లోకి వెళ్ళడానికి. అకస్మాత్తుగా అప్పటిదాకా కొట్టుకుంటున్న పిలాతు, కైపా అంటే సద్దూకయ్యుల వర్గం మరియు పరిసయ్యులు, ఈ ముగ్గురికి ఒకే ఒక్క ఉమ్మడి శత్రువుగా యేసుక్రీస్తు అనిపించారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం ప్రకారం కైపా మిగతా నాయకులతో ఇలా అంటాడు, మొత్తం జాతి నశించటం కంటే అందరి కోసం ఒక్కడు చనిపోవటం మనకు మంచిది. యేసుక్రీస్తు వల్ల ప్రజలు తిరగబడితే రోమన్లు వచ్చి తమ అధికారాన్ని, దేవాలయాన్ని కూడా నాశనం చేస్తారని అతని భయం. పరిసయ్యులు యేసుక్రీస్తు వాళ్ళ మతపరమైన అధికారాన్ని కూల్చివేసుకున్నాడని భావించారు. వారిని వేషధారులని పిలవటం, వారి కట్టుబాట్లను విమర్శించటం, తానే దేవుని కుమారుడని చెప్పటం వారి వ్యవస్థకే సవాలుగా మారింది. యేసుక్రీస్తు వారికి ఉన్న క్రేజు పిలాతు దృష్టిలో ఒక రాజకీయ సమస్య. ఎందుకంటే పెద్ద గుంపులను ఆకర్షించే ఏ వ్యక్తి అయినా, ముఖ్యంగా ప్రజల చేత రాజు అని పిలిపించుకునేవాడు రోమన్ సామ్రాజ్యానికి శత్రువు. రోమ్ లో ఉన్న చక్రవర్తి కాకుండా ఇంకొక యూదుల రాజు అని చెప్పుకునేవాడు రాజద్రోహి కింద లెక్క. వాళ్ళ భయాలు, వాళ్ళ రాజకీయ లక్ష్యాలు అన్నీ కలిసి ఒకే ఒక పరిష్కారం వైపు నడిచాయి. ఆ పరిష్కారమే యేసుక్రీస్తును అంతం చేయడం. యేసుక్రీస్తు జీవితంలోని చివరి గంటలు ఈ మూడు శక్తులు కలిసి ఆడిన రాజకీయ నాటకానికి క్లైమాక్స్. మొదట యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి యూదుల న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు యేసుక్రీస్తు వారిపై మోపిన ప్రధాన ఆరోపణ దైవ దూషణ, తాను దేవుని కుమారుడని చెప్పుకోవటం. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 63 నుంచి 66 వరకు ఉంటుంది. దేవుని కుమారుడని చెప్పుకోవటం యూదుల చట్ట ప్రకారం మరణశిక్ష వేయగల మతపరమైన నేరం.
నేరం అని ఒక సమస్య ఉంది. అధికారికంగా మరణశిక్ష విధించే అధికారం రోమన్ల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. ఉదయం కాగానే వాళ్ళు యేసుక్రీస్తును బంధించి పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడే వారి వ్యూహం మారింది. పిలాతు ముందు వాళ్ళు దైవ దూషణ అనే మాట కూడా ఎత్తలేదు. ఎందుకంటే యూదుల మత గొడవలు రోమన్లకు అనవసరం అని వాళ్ళకు ముందే తెలుసు. దానికి బదులుగా వారు ఆ ఆరోపణను ఒక రాజకీయ నేరంగా మార్చేశారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 2లో ఉంటుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్లు ఇతను ప్రజలను రెచ్చగొడుతున్నాడు, చక్రవర్తికి పన్నులు కట్టవద్దని చెబుతున్నాడు మరియు తానే యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు అని ఆరోపించారు. ఒక్క దెబ్బతో మతపరమైన గొడవను రాజద్రోహం అనే పెద్ద రాజకీయ కేసుగా మార్చేశారు. ఇక్కడి నుండి అసలు రాజకీయ డ్రామా మొదలవుతుంది. పిలాతు ఒకే ఒక ప్రశ్నపై దృష్టి పెడతాడు. నువ్వు యూదుల రాజువా? ఇది యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది. ఇది పూర్తిగా రాజకీయ ప్రశ్న. యేసుక్రీస్తు వారిలో తిరుగుబాటు లక్షణాలు కనిపించకపోవడంతో పిలాతు యేసుక్రీస్తు వారిని శిక్షించడానికి మొదట ఇష్టపడలేదు. బాధ్యతను తప్పించుకోవడానికి అతన్ని గలిలయ పాలకుడైన హేరోదు దగ్గరకు పంపాడు. అని లాభం లేకపోయింది. తర్వాత పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం వాడుకోవాలనుకున్నాడు. అతను యేసుక్రీస్తు పేరును మరియు బరబ్బా అనే ఒక తిరుగుబాటుదారుడి పేరును ప్రతిపాదించాడు. కానీ యాజకులు ప్రజలను రెచ్చగొట్టి బరబ్బాని విడుదల చేయమని అరిచేలా చేశారు. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయం 20-21 వచనాల్లో ఉంటుంది. మరి యేసుని ఏం చేయాలి అని పిలాతు అడిగినప్పుడు అతన్ని సిలువ వేయండి అని కేకలు ఆకాశాన్ని మిన్నంటాయి. పిలాతు ఇంకా ఆలోచిస్తుండగా యూదు నాయకులు అతనిపై చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ వచనం ప్రకారం వారు ఇలా అంటారు పిలాతుతో, నువ్వు యేసుక్రీస్తును విడుదల చేస్తే సీజర్ చక్రవర్తికి స్నేహితుడు కాదు. అప్పుడున్నటువంటి చక్రవర్తి కైసర్, ఇంగ్లీష్ లో సీజర్ అని పిలుస్తారు. తనను తాను రాజుగా చేసుకునే ప్రతివాడు కైసర్ కు శత్రువు. ఇది రాజకీయ చెక్మేట్. నువ్వు మా మాట వినకపోతే రోమ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నువ్వే మద్దతిస్తున్నావని మేమే చక్రవర్తికి ఫిర్యాదు చేస్తాం అని పిలాతుకి ఒక డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. తన పదవి భవిష్యత్తు రెండూ ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఇక చేసేది లేక పిలాతు ఒక నాటకానికి తెరలేపుతాడు. నీళ్లు తెప్పించి గుంపు ముందు తన చేతులు గడుక్కుని, ఈ నీతిమంతున్న రక్తంతో నాకు ఏ సంబంధం లేదు, దీనికి బాధ్యులు మీరే అని ప్రకటిస్తాడు. అది చట్టపరంగా తాను ఇవ్వబోయే మరణశిక్షకు రాజకీయంగా తనకు సంబంధం లేదని, ఈ నిర్ణయం యూదుల ఒత్తిడి వల్లే తీసుకుంటున్నానని చూపించుకోవటానికి ఆడిన ఒక ఎత్తుగడ. ఆ తర్వాత యేసుక్రీస్తును రోమన్ సైనికులకు అప్పగించి కొరడాలతో కొట్టించి సిలువ వేయమని ఆదేశిస్తాడు. ఆ రోజు 3 విభిన్న శక్తుల రాజకీయ ప్రయోజనాలు ఒకే లక్ష్యాన్ని సాధించాయి. వాళ్ళ రాజకీయ ప్లాన్ ఆ క్షణానికి గెలిచింది. కానీ చరిత్ర తన తీర్పును వెంటనే ఇవ్వదు. దాదాపు 40 సంవత్సరాల తరువాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమ్ పై యూదులు చేసిన పెద్ద తిరుగుబాటును రోమన్ సైన్యం చాలా క్రూరంగా అణిచివేసింది. వారు యూదుల ఆత్మగౌరవానికి చిహ్నమైన యెరూషలేము దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేశారు. సద్దూకయ్యులకు యెరూషలేము దేవాలయం నాశనంతో వారి కథ ముగిసిపోయింది. వారి అధికారం, సంపద అన్నీ ఆ దేవాలయంతోనే ముడిపడి ఉన్నాయి. దేవాలయం కూలిపోగానే వారు చరిత్ర నుంచే పూర్తిగా కనుమరుగైపోయారు. ఇకపోతే పరిసయ్యులు ఆశ్చర్యంగా వారు నిలిచి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఒక బిల్డింగ్ మీద ఆధారపడలేదు. అది ప్రజల మధ్య వారి సాంప్రదాయాలలో, సమాజ మందిరాల్లో ఉంది. వారి ఆలోచన విధానమే ఆ పెద్ద విపత్తు నుండి వాళ్ళను కాపాడింది. వారి సాంప్రదాయాలే రాబోయే 2000 సంవత్సరాలు కొనసాగిన ఆధునిక యూదా మతానికి పునాది వేశాయి. అధికారం, సంపద, రోమన్ల అండ ఉన్న సద్దూకయ్యులు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలతో కలిసిపోయిన పరిసయ్యుల సాంప్రదాయాలు మాత్రం నిలిచాయి. యేసుక్రీస్తు వారి మరణం వెనుక ఉన్న ఈ రాజకీయ కోణం ఒక చారిత్రక నిజాన్ని గుర్తు చేస్తుంది. అధికారం కోసం, తమ కుర్చీలను కాపాడుకోవటం కోసం బద్ధ శత్రువులు కూడా ఒక్కటవుతారు. చారిత్రక విశ్లేషణ ప్రకారం యేసుక్రీస్తు మరణం కేవలం ఒక మతపరమైన సంఘటన కాదు. అది తమ అధికార పీఠాలను కాపాడుకోవటానికి 3 శక్తివంతమైన వర్గాలు పన్నిన ఒక కఠోరమైన రాజకీయ వ్యూహం. ఈ రాజకీయ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో లోతైన విశ్లేషణల కోసం మా జైరస్ నెట్వర్క్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.